వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. ప్రస్తుతానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జైనూర్ అంశం చాలా సీరియస్గా తీసుకున్నారు. జైనూర్ అంశం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ సీరియస్గా హ్యాండిల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఆదివాసీ నాయకులతో సమావేశమయ్యారు, అనంతరం మైనార్టీ నాయకులతో కూడా సమావేశమయ్యారు. అసలు సమావేశంలో ఏం చర్చ జరిగింది, ప్రస్తుతం జైనూర్ పరిస్థితి ఎట్లుందో మనతో పాటు ఎమ్మెల్యే వెడుమ బొజ్జు ఉన్నాడు, ఒకసారి తెలుసుకుందాం. ఉట్నూరు నుండి అంతా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి, ముఖ్యంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో పాటు ముఖ్యమంత్రి కూడా దీనిపై సీరియస్ తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. అన్న నమస్తే. ఏంటన్న పరిస్థితి ఎట్లుంది జైనూరు, ఏంది అసలు? అన్న, జైనూరు జరిగిన ఘటన ఏదైతుందో చాలా దురదృష్టకరం. నిజంగా అక్కడ నీలాబాయికి జరిగిన ఘటన, దాన్ని తప్పకుండా చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. అట్లాంటి ఇన్సిడెంటు ఏ మహిళలకు కూడా జరగకూడదు. జరిగిన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితులు క్షమించే పరిస్థితి లేదు. ఏదైతే నీలాబాయికి జరిగిన సంఘటన యాక్చువల్లీ 31 నాడు జరిగింది. ఒక 4 రోజుల తర్వాత అది బయట అంశం వచ్చింది. వచ్చిన వెంటనే నీలాబాయి నోటి ద్వారా చెప్పిన వెంటనే ఎవరైతే ఆ మగ్దుమ్ అనే వ్యక్తిని ఆల్రెడీ 24 గంటలు గడవ కంటే ముందే అతన్ని అరెస్ట్ చేసి మరి జైలుకు పంపించడం అనేది కూడా జరిగింది. జరిగిన తర్వాత ఏదైతే ఆదివాసులు చేస్తున్నటువంటి అక్కడ జరిగిన ఘటన ఉందో దాంట్లో వాస్తవంగా ఆదివాసులు అందరూ కూడా కలిసి ఏదైతే మగ్దుమ్ అనే వ్యక్తిని కఠినంగా శిక్షించడం, ఒక శాంతియుత వాతావరణంలో వాళ్ళు నిరసన తెలిపేయడానికి వాళ్ళందరూ కూడా సన్నద్ధమైన ఒక శాంతియుత వాతావరణంలో నిరసన జరిగిన దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. జరిగే క్రమంలో కొంతమంది కుట్రశక్తులు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ విధ్వంసానికి పాల్పడినాయి. అది మేమంతా చాలా స్పష్టంగా మాకు తెలుసు. తప్పకుండా అట్లాంటి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా కఠినంగానే వ్యవహరిస్తున్నాను. దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. ఏంటన్నా అంటే జైనూర్ ఘటన ప్యూర్లీ ఆదివాసులే మేమే చేశాము, మా మనుగడ దెబ్బతింటుంది, ఈ ప్రాంతంలో ఇబ్బందికరంగా ఉందని చెప్పారు. మీరేమో పార్టీలు ఇన్వాల్వ్ అయినాయి, కొంతమంది అసాంఘిక కార్యకలాపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏం దీంట్లో వాస్తవం ఏంది అసలు? నిజం చెప్పాలంటే జైనూరు ఘటన ఆదివాసులు చేసింది వాస్తవమే. బట్ దాంట్లో ఏదైతే కొన్ని శక్తులు మా వాళ్ళని ప్రేరేపితం చేసి ఆ రకంగా దాడులకు పాల్పడడానికి కొంతమంది ప్రయత్నం చేశారు, కుట్ర పనులు. ఆ కుట్ర చాలా స్పష్టంగా అది వాళ్ళ అంతరాత్మకు తెలుసు, అందరికీ తెలుసు. ఈరోజు ఆ జరిగిన దాడి వాళ్ళు చేసిన మా వాళ్ళ మీద చేసిన మా వాళ్ళు ఏదైతే చేసిన దాడిని తప్పకుండా మా వాళ్ళు చేయలేదని నేను అనుకుంటున్నాను. ఆ నమ్మకం విశ్వాసం ఉంది. బట్ మా వాళ్ళ ద్వారా కొంతమంది చేయించారు. ఆ చేయించిన వాళ్ళు ఎవరో మాకు చాలా స్పష్టంగా తెలుసు. దాన్ని ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళ ద్వారా అంటే గౌరవ ముఖ్యమంత్రిని ఏ రకంగా బదనాం చేద్దాం, ల్యాండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి చేతులు ఉంది కాబట్టి ముఖ్యమంత్రిని ఏ రకంగా చేద్దామని ఒక టార్గెట్ పని కట్టుకొని ఒక వాంటెడ్లీ చేసినట్టు కుట్ర, అది మా కోణంలో ఆలోచిస్తున్నాం. ఈరోజు మా పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేదని అక్కడ బీజేపీ లీడర్లు కావచ్చు, బీఆర్ఎస్ లీడర్లు ఒకసారి వాళ్ళు ఆ స్థాయిలో వాళ్ళు రియాక్ట్ అవ్వండి, అప్పుడు మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ దీంట్లో కొంతమంది ఏమంటారు అంటే మాలాంటి వాళ్ళు మా దాంట్లో పార్టీ ఇన్వాల్వ్మెంట్ అని ఒక ఆదివాసి ఉండి బుడంబుజ్జి ఇట్లా మాట్లాడడం ఏంటిదని కొంతమంది అనుకుంటారు. సరే, మీరు చూసే కోణం మీకుంటుంది, మేము చూసే కోణం మాకుంటుంది. మేము ఎందుకు చేసిండ్రు అని మేము ప్రశ్నించడం లేదు. సరే, చేసిండ్రు, మీకు ఆవేదన ఆక్రోశం ఉంది, ఆ చేసిన దాంట్లో ఏదైతుందో ఎక్కడి వరకు అయితే చేయాలో అక్కడి వరకు చేస్తే బాగుంటుంది. పరిధిని దాటి ఏదైతే మస్జిద్ల మీద కావచ్చు, షాపుల మీద ఏదైతే దాడి జరిగిందో ప్రీ ప్లానెడ్గా బీజేపీ వాళ్ళు కుట్ర పనుకొని మా వాళ్ళని పావులుగా వాడుకొని చేసిండ్రు. కాబట్టి అది మేము చాలా స్పష్టంగా చెప్పగలుగుతాం. బీజేపీతో పాటు కొంతమంది బీఆర్ఎస్ లీడర్లు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. నిజంగా ఆదివాసులు చేస్తే ఇట్లాంటి తప్పుడు అడుగులు ఎప్పుడు కూడా ఆదివాసులు చేయరు. ఈరోజు మసీద్ని దాడి చేసే పరిస్థితి ఆదివాసులకు ఉండదు. కానీ ఆదివాసులు ఈరోజు మసీద్ మీద దాడికి వెళ్ళిందంటే దాంట్లో కొంతమంది ప్రేరేపితమై చేసిండ్రు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దాంట్లో ఎవరి దగ్గర ఎవరి ముంగడి చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఏ చేసేటువంటి దాడిలో ఏదైతే ఎవరైతే నిజంగా ప్రొవోక్ చేసిన వాళ్ళు ఇంకా జైలుకి వెళ్ళలేదు, కొంతమంది ఇంకా అట్లనే ఉన్నారు. అట్లాంటి వాళ్ళని కూడా మేము ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది. వాళ్ళని కూడా ఏరివేయాలి, తప్పకుండా అట్లని వాళ్ళని మేము శిక్షించాలి. ఇంకొక అంశం, ఆదివాసులు ఈ రకంగా ఇంత పెద్దన రియాక్ట్ కావడానికి కారణం ఏంటిదంటే వాస్తవంగా దీన్ని బీజేపీ వాళ్ళు ఒక అడ్వాంటేజ్గా తీసుకున్నారు. ఏ రకంగా తీసుకున్నారంటే అంటే ఆ అమ్మాయి మీద ఆవిడ మీద దాడి జరగడంతో పాటు గత 40 సంవత్సరాల్లో ఆ ప్రాంతంలో జరుగుతున్న విధ్వంసం అది కూడా ఆదివాసులకు ఆవేశం, కోపానికి తీసుకురావడానికి ప్రధానమైన కారణం. అదేంటిదంటే అక్కడ కొంతమంది అమ్మాయిలను పెళ్లి చేయడం కావచ్చు,
అదేవిధంగా పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ యొక్క ఆస్తుల్ని కావచ్చు అనుభవించడం, అదేవిధంగా లోన్లు అనుభవించడం, కొంతమంది వాళ్ళ పేరు ద్వారా కొంత జేసీబీలు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, వాళ్ళ అంటే ఒక ఆడామిని చేసుకుంటే ఆమె పేరు మీద భూములు ఆస్తులు సంపాదించడం, అది కొంత అక్కడ జరుగుతున్న వ్యవహారం. మొన్న ఆదివాసుల మీటింగ్ జరిగినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఆదివాసులు కూడా చాలా స్పష్టంగా రాజ్ సెంటర్ కావచ్చు, రాజగొండ సేవా సమితి కావచ్చు, అదేవిధంగా ఆదివాసులకు సంబంధించిన సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘ నాయకులతో కూడా సపరేట్ వేరువేరుగా మీటింగ్ పెట్టడం అనేది జరిగింది. వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఈ చెప్పే దాంట్లో చాలా క్లారిటీ ఉంది. ఆ కోపం అయితే ఇంకొకటి ఇది జరిగినటువంటి అంశం ఇంత పెద్ద రీతిని రియాక్ట్ కావడానికి ఒక గత 40 సంవత్సరాలు జరుగుతున్నటువంటి విధ్వంసం, ఆ ప్రాంతంలో అమ్మాయిల మీద పని కట్టుకొని ఇది చేయడం, అవంతా ఆదివాసులు భరించలేక అది కూడా ఒక కారణం ఉంది. ఇవన్నీ కూడా బీజేపీకి కలిసి వచ్చినాయి. అంటే ఆదివాసులను ఎట్లా వాడుకోవాలి, ఏ రకంగా చేసుకొని చేసి ఏ రకంగా బద్దం చేద్దామనే కౌటర్తో జరిగిన ఈ అంశం అన్న దాంట్లో అర్థం. ఇరు వర్గాలతో సమావేశం ఏర్పాటు చేశారు. మీతో పాటు జిల్లా మంత్రి కూడా ముఖ్యమంత్రిని కలిశారు. ఎట్లుందన్న, అంటే ముఖ్యమంత్రి గారు ఎట్లా స్పందించారు, ఏంది అసలు పరిస్థితి అన్న? ఆ రోజు కూడా నేను చాలా స్పష్టంగా మా వాళ్ళకి చెప్పిన, సంఘాలు చేసే ఉద్యమాల్లో నేను కూడా ఉద్యమాల నుంచి బయట వచ్చిన వ్యక్తిగా తప్పకుండా ఉద్యమకారులైన వారు నిజంగా నిస్వార్థంగా అంశాల మీద అర్థవంతమైన ఉద్యమాలు చేస్తే మా లాంటి వాటితో 100% సపోర్ట్ చేస్తాం. కానీ చేసే దాంట్లో ఏదో వేరే రకంగా పార్టీల బేస్ మీద వెళ్ళినప్పుడు తప్పకుండా ఎవరు కూడా సపోర్ట్ చేయాలని చాలా ఓపెన్గానే మా లీడర్లు ఉన్నప్పుడు రాజశేఖర వాళ్ళతో ఓపెన్గా చెప్పడం అనేది జరిగింది. వాళ్ళు చెప్పిన అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నాం. గౌరవ సీతక్క గారు జరిగిన ఇన్సిడెంట్ నుంచి మొదలుకుంటే మొన్నటి వరకు కూడా డైలీ డే బై డే అప్డేట్ అవుతూ పోయింది. ఇంకొకటి దాని సంఘటన జరిగిన వెంటనే బీజేపీ వాళ్ళకు విష ప్రచారం లేపారు. నీలాబాయి చనిపోయింది అని విష ప్రచారం లేపడం కూడా ఆదివాసులకు ఆక్రోశాన్ని తీసుకొచ్చేది. కానీ నీలాబాయి చచ్చిపోయిందా బతుకున్నది వాళ్ళకి తెలియదు. అది జరిగిన వెంటనే సీతక్క గారు స్పందించి వెంటనే గాంధీ హాస్పిటల్ పోయి ఆమెకి ట్రీట్మెంట్ అందించడం ప్రధాన పాత్ర సీతక్క గారు చేయడం అనేది జరిగింది. అప్పుడు కూడా బీజేపీ వాళ్ళు అక్కడ పోయి సీతకు వ్యతిరేకంగా ధర్నా చేయడం, ఆమెకి అవహేళన చేసేటట్టు చేయడం, మహిళ ఉండి నువ్వు ఇంత చేస్తావా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నాడు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆదివాసులకి ఆ ముస్లింల మధ్య గొడవ జరిగితే బీజేపీకి వాళ్ళకి పని ఏంటిది? అక్కడ వీళ్ళు ప్రతి దాంట్లో ఎందుకు ఇన్వాల్వ్మెంట్ కావాలని నేను అడుగుతున్నాను. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈరోజు మేము ఏదైతే చర్చలు చేసినామో ఆ రోజు కూడా మేము చాలా స్పష్టంగా మేము చెప్పేసాం. వాళ్ళు జైలుకి వెళ్తే బండి సంజయ్ ఇంటికి వెళ్తారు, కొంతమంది లీడర్లు తీసుకొని వెళ్తారు. బండి సంజయ్ ద్వారా వాళ్ళ కుటుంబాలకు 10,000 డబ్బులు ఇప్పిస్తారు. వాళ్ళు బండి సంజయ్ వాళ్ళకి తినడానికి హోటల్లో అవకాశాలు కల్పిస్తారు. అంటే బీజేపీ దాని పాత్ర ఏంటిది? మొన్న వాళ్ళు జైలు నుంచి రిలీజ్ అయితే వాళ్ళకి బస్సు పంపిస్తారు బీజేపీ వాళ్ళు. అంటే ఇదంతా బీజేపీ ఎట్లా అంటే రాజకీయ అంటే మా యొక్క వాళ్ళ అమాయకుల్ని వాళ్ళ వైపున లాగించడానికి మేమేదో వీళ్ళకి మేము సర్వీస్ చేస్తున్నామని లొల్లి పుట్టించి ఇవన్నీ చేసారు. కానీ మేము చర్చలు చేసిన చర్చల్ని సీతకు మేమిద్దరం కూడా గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి చాలా స్పష్టంగా చెప్పినాం. అసలు ఇది జరగడానికి కారణాలు ఏంటిది? మరి గత 40 సంవత్సరాల పాటు ఎంతో కలిసిమెలిసి ఆదివాసులు ముస్లింలు అందరూ కూడా కలిసిమెలిసి ఉండే క్రమంలో ఏదైతే కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి, అమ్మాయిని పెళ్లి చేయడం కావైతే కొన్ని ప్రాపర్టీని భూముల్ని కొన్ని లాక్కొని వాళ్ళ పేరు మీద ఇచ్చేయడం, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి నోటీస్కి తీసుకెళ్లడం అనేది జరిగింది. మరి దీన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుంది? గౌరవ ముఖ్యమంత్రి కూడా ఒకసారి ఒక నిష్ణాతులతో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లతో కూర్చొని మాట్లాడి ఏం చేద్దామని తను కూడా అనడం అనేది జరిగింది. కాబట్టి ఫర్దర్గా ఇంకా 4-5 రోజుల తర్వాత మేము చెప్పినాం, మా ఆదివాసీ పెద్దలందరూ కూడా కలవడానికి సిద్ధంగా ఉన్నారన్న, కంపల్సరీ వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలంటే తప్పకుండా వారం రోజుల తర్వాత అవకాశం ఇస్తామని చెప్పడం అనేది జరిగింది. నేను కూడా ఒక 2 రోజుల తర్వాత నేను హైదరాబాద్ వెళ్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి కూడా కలిసి ఈ యొక్క అంశాలను కూడా చెప్పడం అనేది జరుగుతుంది. పెద్దవాళ్ళని కలిసి ఎట్లుండబోతుంది అంటే ఈ సమస్యల పరిష్కారం ఒక కంక్లూజన్కి వచ్చిందా? జైనూర్ అంశం, జైనూరులో 144 సెక్షన్ ఉంది, జైనూరులో పోలీస్ పహారా ఉంది, జైనూరులో పోలీస్ పెట్రోలింగ్ నడుస్తుంది. అంటే ఈ అన్నిటికీ ఎప్పుడు ఫుల్ స్టాప్ పడబోతుంది? తప్పకుండా పోలీస్ పెడుతున్నామన్నా. ఎందుకంటే వాళ్ళతోటి మా వాళ్ళతో చర్చలు పెట్టిన తర్వాత హైదరాబాద్ లెవెల్లో ప్రభుత్వ సలహాదారులు మరి సబీర్ అలీ గారి యొక్క ఆఫీసులో కూడా వాళ్ళని కూడా ముస్లింలను కూడా పిలిపించి చాలా నచ్చజెప్పడం అనేది జరిగింది. నేను కోరుకునేది ఒకటి, ఈ ప్రాంత ముస్లింలను కావచ్చు ఆదివాసులు కావచ్చు, ఎవరికైనా కోపం ఎప్పుడు వస్తుందంటే ముస్లింల అమ్మాయి మన వైపు వచ్చినా మీరు బర్దాస్త్ చేయలేరు, మా అమ్మాయి మీ వైపు వచ్చినప్పుడు మీరు మన వాళ్ళు కూడా బర్దాస్త్ చేయరు. ఇది నిరంతరం జరుగుతున్న సంఘటన. కాబట్టి ఇంకొక సెకండ్ అంశం ఏంటిది? ఇది 5th షెడ్యూల్ ఏరియా. 5th షెడ్యూల్కి స్పెషల్ ప్రొవిజన్స్ భారత రాజ్యాంగం కల్పించింది. ఆ స్పెషల్ ప్రొవిజన్స్లో కూడా మనం కూడా నాన్ ట్రైబల్ కూడా కొంత ఏదైతే మనం ఏ పరిధి వరకు మనం పనిచేయాలో ఆ పరిధి వరకు పనిచేయాలని చాలా స్పష్టంగా మొన్న సబీర్ అలీ గారు కూడా చాలా స్పష్టంగా వాళ్ళందరికీ చెప్పడం అనేది జరిగింది. కాబట్టి పరిమితిని మించి
ఎక్కువ కాకుండా మనం కూడా ఏ హద్దులు ఉండాలో ఎట్లా కలిసిమెలిసి ఉండాలో ఆ రకంగా ఉంటేనే బాగుంటుంది. హద్దు మీరి ప్రవర్తించడం ఇట్లాంటి కార్యక్రమాలు పాల్గొనడం మంచిది కాదని సభ్యులు కూడా చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. నేను ఏమంటున్నా అంటే ఇప్పటికీ ముస్లిం వాళ్ళ పెద్దలతోటి మాట్లాడడం జరిగింది, మన వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది. ఈ 2 అంశాలని మేము ముఖ్యమంత్రికి చెప్పినాం, మళ్ళీ ఆ రోజు సభ్యులతోటి మాట్లాడినాం. అవే అంశాలని గవర్నర్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ చేసి మా సీతకు మేము ఇద్దరం కూడా వెళ్ళి చెప్పడం అనేది జరిగింది. మన వాళ్ళు కూడా డిమాండ్ అనేది గవర్నర్ గారు ఈ ప్రాంతంలో ఒకసారి పర్యటించాలి, 5th షెడ్యూల్ ఏరియా, ఇక్కడ మాకు స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, మనకు అక్కడ రక్షణ లేకుండా పోతుంది అని వీరు కోరడం అనేది జరిగింది. ఆ విషయాన్ని కూడా సీతక్క గారు మేమిద్దరం కూడా కలిసి గవర్నర్ కూడా వినవిస్తే తప్పకుండా ఈ ఫ్లడ్ సైజ్ అవుతుంది, ఇవన్నీ అయిన తర్వాత తప్పకుండా నేను ఒకసారి పర్యటన పెట్టుకుంటాను గవర్నర్ కూడా చాలా సానుకూలంగా స్పందించడం అనేది జరిగింది. కాబట్టి ఈ అన్ని అంశాలని కూడా ఇప్పుడు మా వాళ్ళని తీసుకెళ్లేసి ప్రధానమైన అంశాలు చాలామంది ఒక 20 సంవత్సరాల పాటు 2008లోన నోటిఫికేషన్ ఏజెన్సీ డిఎస్సీ పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక ఉద్యోగాలు వస్తలేవు. కోపం ఆవేదన చాలామంది బయటకు వచ్చేసి ఒకవైపు ఉద్యోగాలు వస్తలేవు, ఒకవైపు ఇట్లాంటి విధ్వంసాలు జరుగుతున్నాయి. ఇవన్నీ బాధతోటి యువకులు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి మేము ముఖ్యమంత్రిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా ప్రత్యేకించి ఐడియాని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏర్పాటు చేసుకున్నారు. కానీ 2008 తర్వాత మనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసులు కావచ్చు, గిరిజనులు కావచ్చు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇదొక కోపంతో ఆవేశంతో ఉన్నారు. కాబట్టి ప్రత్యేకమైన ప్యాకేజీ ఏమైనా ప్రకటించుకొని ఆ రోజు అల్లంపల్లి జరిగినప్పుడు ఒక 1000 పోస్టు ఉద్యోగ పోస్టులు ఇచ్చారు. అదేవిధంగా ఈ రకంగా స్పెసిఫిక్గా ఒక ఇన్సిడెంట్లు జరగంగానే ప్రభుత్వాలు స్పందించి ఆదివాసులకు ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అదే క్రమంలో ఇప్పుడు కూడా ఇంత పెద్ద విధ్వంసం జరిగింది, దీంట్లో మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. తప్పకుండా యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి అంటే తప్పకుండా ఐడియా లాంటి వాటిని ప్రత్యేకమైన డిఎస్సీలు వేయాలని మేము కూడా కోరడం అనేది జరిగింది. తప్పకుండా మన పెద్దవాళ్ళని కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఇంటెలెక్చువల్స్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా సీఎం గారు కల్పిస్తాం. వాళ్ళు కోరుకునే విధంగా సీఎం గారు ఏదైతే హామీ ఇస్తారో ఆ రకంగా మేమైతే ముందుకెళ్ళదలుచుకున్నాం. జైనూర్ ఘటన వెడమ బొజ్జుపై రుద్దే ప్రయత్నం జరిగింది. నిజంగానే వెడమ బొజ్జు ఇన్వాల్వ్మెంట్ ఉద్యమం మీద ఏమన్నా ఉందా? అంటే మీరు ఆల్రెడీ ఉద్యమం నుంచి వచ్చారు కాబట్టి ఈ ప్రచారం చేసినారు, అసలు ఏంది విషయం అన్న? జైనూర్ ఘటన మీద నా మీద కూడా చాలామంది సొంత పార్టీ వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, నా మీద ఎవరైతే ప్రత్యేకించి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారు. నాకు నిజంగా బాధ అనిపించింది. నేను ఒక అర్థవంతమైన ఉద్యమాలు చేస్తే తప్ప ఇట్లాంటి ఉద్యమాలు నేను ఏ రోజులు కూడా చేయలే. ఏదైనా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినప్పుడు జాతికి సమస్య వస్తుంది, దేశానికి సమస్య వస్తుంది, ఎటువైపు ఉంటామంటే జాతి పక్షాన్ని తను అంబేద్కర్ ఆ రోజుల్లో చెప్పడం అనేది జరిగింది. నేను చేసిన ఉద్యమాలు కూడా నేను జాతి పక్షాన్ని ఉన్నా తప్ప ఎవరినో మీద విధ్వంసం చేయాలని ఇంకేదో చేయాలని కాస్త ఆ రోజులు కూడా నేను ఉద్యమాలు చేయలే. కాబట్టి ఈరోజు జరిగిన సంఘటనలో విడవంబోజు పాత్ర ఉందని కొంతమంది, అది ఇన్సిడెంట్ జరిగేటప్పుడు నేను లేను, హైదరాబాద్లో నేనున్నా. అసలు సంఘటన జరిగిన తర్వాత అసలు యాక్చువల్లీ సీతక్క నాకు ఫోన్ చేసి చెప్పేంత వరకు నాకు కూడా వాస్తవం తెలియదు. నేను ఎల్ఎల్బి ఎగ్జామ్స్ నేను రాస్తూ హైదరాబాద్లో ఉన్నా. జరిగిన వెంటనే అదే రోజు సీతక్క గారు గాంధీ హాస్పిటల్ వెళ్ళారు, నేను ఎగ్జామ్ రాసిన తర్వాత నేను గాంధీ హాస్పిటల్ వెళ్ళడం అనేది జరిగింది. అసలు ఇన్సిడెంట్ జరిగిందే తెలియదు ఎవరికి వాస్తవంగా. విడవంబోజు మీద ఏదో బురద చల్లేసి ఈరోజు ఈ రకంగా బద్దం చేయడానికి కుట్ర పని ఎవరైతే పన్నారో తప్పకుండా అట్లాంటి వాళ్లకు కాలమే సరైన టైంలో గుణపాఠం చెప్తుంది. ఎందుకంటే మేము ఈరోజు చిన్న వయసులో ఈ స్థాయిలో వచ్చినామంటే ఎంతో నిజాయితీగా ఆనెస్ట్గా ఉద్యమాలు చేసాం తప్ప ఏదో ప్రజల్ని వాడుకొని మా వాళ్ళని జైలుకు పంపించి ఇంకేదో చేయాలనే కాన్సెప్ట్ తోటి కాదు. కాబట్టి దీని వెంట నాకేముంటుంది, నా వాస్తవం చెప్పాలంటే నా ఉట్నులో ఏమైనా జరిగితే విడవంబోజు ఏమైనా చేసినాడే, ఇంద్రిలో ఏమైనా చేస్తే విడవంబోజు చేసినాడే. జైనూరు సంఘటన ఆసిఫాబాద్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి వేరే జిల్లా అయినప్పుడు నేను ఏమంటున్నా అంటే ఆ జరిగిన సంఘటన ఏదైనా జరిగితే దానికి ఏదైనా జరిగింది దాని ఏదో మనం పీస్ వాతావరణం తీసుకొద్దామనే ఆలోచన ఉండాలి. కానీ ఎవరో మీద తీసుకొచ్చి రుద్దేసి ఇతనికి రేపు గవర్నమెంట్ మీద ఇతన్ని బద్దం చేద్దాం, వేరే రకంగా ఇతన్ని కొలాబ్ చేద్దాం అంటే నేను చిన్న వయసులో ఎమ్మెల్యే కావడం ఎవరికి కూడా పడి ఇది అయితే లేదన్న. అంటే ఒక అసూయ అబ్బాయి చిన్న ఆ వ్యక్తి ఎమ్మెల్యే అయిపోయిండు, ఒక బీదవాడు ఎమ్మెల్యే అయిపోయిండు, ఇతను ఇంత చిన్న వయసులో ఇది అయిందంటే ఎవరు కూడా భరించలేకపోతున్నారు. నన్ను చూసి ఒక అసూయ అబ్బాయి అంటే ఆ రకమైన డిప్రెషన్లో వెళ్ళిపోతున్నారు. అట్లాంటి వాళ్ళు నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీ పార్టీలోనే జరుగుతుందా ఇది, లేదంటే వేరే పార్టీ వాళ్ళు చేస్తారు? కొంతమంది మా పార్టీ వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు, నా నోటీసులో వచ్చింది. సరే మా పార్టీ వాళ్ళది ఎందుకు ఈ ప్రచారం జరుగుతుంది అంటే మీరు ముఖ్యమంత్రికి ఇటు సీతక్కకు దగ్గర ఉంటారు కాబట్టి ఈ ప్రచారం జరుగుతుందా, లేకపోతే మీకు ముఖ్యమంత్రి లైన్ కట్ చేద్దామని ఈ ప్రచారం జరుగుతుంది? ఇవన్నీ కూడా అనేక రకాలుగా అంటే సీతక్కతోటి దూరం చేయాలని కొంతమంది, లేకపోతే సీఎంని ఇంకా అంటే సీఎం దగ్గర ఇతని నెగిటివ్ పంపించాలని కొంతమంది, కొంతమంది ఏంటిదంటే ఇప్పుడే అవకాశం లేకపోతే రేపు మనగా ఇతని చేసిన తర్వాత మనకి రేపు మనం అవకాశం కావాలని ఇంకో కొంతమంది, ఇవి అనేక రకాలు ఉంటాయి. మిగతా పార్టీలు అయితే అవి అయితే స్పష్టంగా ఏంటిదంటే మన మీద ఏదో బురద చల్లి మనల్ని ఇతని కథం అడిగిండా ముఖ్యమంత్రి? మీకేమన్నా అడిగే ప్రయత్నం చేసిండా? బొజ్జు ఏం జరుగుతుంది అక్కడ, ఏంది విషయం,
లాండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది, మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఇట్లుంటే అని ఏమైనా లేదు అడిగే ప్రయత్నం స్పెసిఫిక్గా నాకు ఏం అడగలేదా, ఎందుకంటే అక్క మేము ఇద్దరం కలిసినాం తప్ప మనకు స్పెసిఫిక్గా నాకు అట్లాంటిది ఏం అడగలేదు. వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి ప్రతి అప్ అప్డేట్ తీసుకుంటున్నారు. సంఘటన జరిగిన వెంటనే హైదరాబాద్ నుంచి వచ్చి మొట్టమొదటి వ్యక్తి నేను రెస్పాండ్ అయ్యి నేను ఒక్కరినే. నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పిన, అది కేవలం ఆ రోజు జరిగిన సంఘటన కాదు, ఎంపీ ఎలక్షన్ నుంచి అదొక వాతావరణం క్రియేట్ అయిపోయింది. ఆ రోజుల్లో కూడా బీజేపీ వాళ్ళే ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. అది ఎవరు చేసినారు కూడా మాకు చాలా క్లారిటీ ఉంది. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఆదివాసీ సంఘాలన్నీ కూడా చేసే ఉద్యమాలను నేను వ్యతిరేకించే వ్యక్తిని కాదు. కానీ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ బీజేపీ వాళ్ళు ఉన్నారు. బీజేపీ వాళ్ళు నాకు అడగని వాళ్ళకి నేను సమాధానం డైరెక్ట్ మీటింగ్లోనే కొంతమంది ఆదివాసీ నాయకులకు మీరు బయటికి వెళ్ళిపోండి అని వెడమ బొజ్జు చెప్తున్నాను అంటున్నారు. ఇది కొంత ఆదివాసుల దాంట్లోనే ఇబ్బందికరంగా ఉంది అనే ప్రచారం జరుగుతుంది. దీనికి మీరు ఏం చెప్పబోతున్నారు అన్న? నేను ఏదైనా వాస్తవాలే మాట్లాడతా. ఈరోజు రాజ్ సెంటర్ వ్యవస్థ రాజగోండ సేవా సమితికి ఒక సపరేట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే ఆదివాసీ జాతులలో పెద్ద వ్యక్తులుగా ఈరోజు రాజ్ సెంటర్ వాళ్ళే మాకు అదొక వ్యవస్థ, అదొక సంస్థ, ఇండిపెండెంట్ సంస్థ ఉంది. దాన్ని మనం గౌరవించాలి. ఆ దాంట్లో మిగతా పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, ఇంకా సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఉండకూడదనే కాన్సెప్ట్ తోటి సపరేట్ అదొక వ్యవస్థ. అది రాజ్ సెంటర్ అంటే ఏ పార్టీకి అనుబంధం కాదు, అలాంటి వ్యక్తులు ఉంటారు. అది ఇప్పుడు అదే ఆర్గనైజేషన్ వచ్చేసరికి ఏమంటారంటే అటు పోంగా కొంతమంది తుడుందే పని చెప్పుకుంటే బీజేపీలో పనిచేస్తారు, మన దగ్గర ఉన్న వాళ్ళేమో బీఆర్ఎస్కి పనిచేస్తారు. ఇప్పుడు రాయ్ సెంటర్ వీళ్ళందరినీ కలిపి మీటింగ్ పెట్టడం వల్ల మెసేజ్ ఏం పోతుందంటే వాళ్ళొక ఆలోచన, బీజేపీ ఆలోచన ఏముంటుంది, గవర్నమెంట్ని టార్గెట్ చేద్దామని మాట్లాడతారు. బీఆర్ఎస్ వాడికి ఏముంటుంది, గవర్నమెంట్ని టార్గెట్ చేద్దామని మాట్లాడతారు. వాళ్ళ ఆలోచన విధానాలు వేరు ఉంటాయి. అదే వీళ్ళకి పార్టీలతో సంబంధం లేకుండా వీళ్ళు అదే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నిజంగా ఓపెన్గా ఆర్గనైజేషన్లో పనిచేయండి, అప్పుడు తప్పకుండా మేము కూడా గౌరవిస్తాం. వీళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు, వీళ్ళు జాతి నాయకులు, ఉద్యమకారులని. ఎప్పుడైతే పార్టీలను పట్టుకొని ఒకవైపు తుడుందెబ్బ పేరు చెప్పుకొని లేకపోతే ఏదో ఆర్గనైజేషన్ పేరు చెప్పుకొని ఎన్ని వరకు అయితే చేస్తావో అప్పుడు నీ యొక్క చర్చలు అర్థవంతంగా జరగవు. నువ్వు ఏ కోణంలో ఆలోచిస్తావు, నువ్వు నీ సంఘ నాయకుడు నువ్వు మాట్లాడవు, నువ్వు ఒక పార్టీ లీడర్గానే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తావు. అందుకు మేము ఏం చేసినామంటే దాంట్లో ఇట్లాంటి కల్పితమై ఉన్నారు కాబట్టి వేరే మీటింగ్ పెడదాం అనే కాన్సెప్ట్ తోటి ఎవరైతే పార్టీలకు అసలే సంబంధం లేదు, రాజగోండ సేవా సమితికి రాయ్ సెంటర్కి ఏ పార్టీతో అనుబంధం ఉండదు, అసలైన రిజల్ట్ మనకు బయటకు వస్తుంది. వేరే సంఘాలతో మేము మీటింగ్ పెట్టడానికి ప్రధానమైన కారణం దీంట్లో చాలామంది అక్కడ వాళ్ళు బీజేపీ పార్టీలు ఉంటారు, ఇక్కడ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలు ఉంటారు. అందరినీ నేను అంటలేను, కొంతమంది లీడర్లు. కాబట్టి వీళ్ళు అదే కోణంలో వీళ్ళు మాట్లాడతారు. అలాంటప్పుడు వీళ్ళు మాట్లాడే క్రమంలో ఏమైతే రాయ్ సెంటర్ వీళ్ళు కలిపి పెట్టడం వీళ్ళే డామినేషన్ ఉంటుంది తప్ప రాయ్ సెంటర్ అక్కడ ఏం మాట్లాడినట్టు పరిస్థితి ఉంటుంది. అందుకు వేరు మాటలు చేయాల్సిన పరిస్థితి ఉంది. రాయ్ సెంటర్ మీటింగ్లు ఎవరైతే మిగతా పార్టీల వాళ్ళు కావచ్చు ఎవరైనా ఉన్నారో అవుట్సైడ్గా నేను బయటకు వెళ్ళిపోయి చెప్పడం అనేది జరిగింది. వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పినాం. ఇంకోటి ఆ రోజు మేము వాళ్ళకి ఎవరిని పిలవలేదే, మీకు సపరేట్గా ఇంకో టైం ఇచ్చినాం, మీకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినాం. అదే రోజు రావాలన్నాం, సెకండ్ డే మళ్ళీ వాళ్ళందరినీ పిలిపించినాం, వాళ్ళందరితో మేము మాట్లాడినాం. ఏంటి అంటే కాన్స్టిట్యున్సీలో కొంత గ్రూప్ తగాదా నడుస్తుంది, ఒకటే పార్టీలో అనే ప్రచారం జరుగుతుంది. ఇది నిజమేనా? ఎప్పటి వరకు ఈ పరిష్కారం ఉండవు? విడమ బొజ్జు ఉన్నన్ని రోజులు ఏ గ్రూప్ ఉండదు, కేవలం కాంగ్రెస్ పార్టీ విడమ ఒకటే గ్రూప్. నెవర్, అది అసాధ్యం. అది కళలు కూడా ఎవరు కూడా ఊహించాలనే ఆస్కారం లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో కూడా నేను అసలు ఎమ్మెల్యే కాకంటే ముందు ఇక్కడ గ్రూపులు ఉన్నాయి. ఇక్కడ గ్రూపులు అన్నీ కూడా చంపి పారేసిన, అంటే ఖతం చేసి పారేసిన. ఏ గ్రూప్ లేకుండా ఒక పీస్ఫుల్ ఒకటే కాంగ్రెస్ గ్రూప్ ఓన్లీ విడమ బుజ్జు గారి నాయకత్వంలో ఇక్కడ నడుస్తుంది. ఎవరి నాయకత్వంలో ఇక్కడ పనిచేయాలి, ఓల్ అండ్ సోల్ అంతే. ఏమైనా చెప్తే మాకు ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు చెప్పాలి, లేకపోతే మా ముఖ్యమంత్రి గారు చెప్పాలి అంతే. లేకపోతే పార్టీ పరంగా అయితే పీసీసీ అధ్యక్షుడు చెప్పాలి అంతే తప్ప ఎవరు గ్రూపులు ఇక్కడ నడవని ఈయన కూడా. అది నాకు అది ఆ రోజు ఎమ్మెల్యేగా లేనప్పుడే మనం ఏ రకంగా దాన్ని ట్యాకిల్ చేయగలిగినామో ఈరోజు ఒక శాసనసభ్యుడిగా అట్లాంటి గ్రూపులు అది పార్టీకి మంచిది కాదు, ఎవరు కూడా అది మంచిది కాదు. ఏంటి అసలు జైనూర్ యథార్థం మీద ఇరు పక్షాలకు విడమ బొజ్జు ఏం చెప్పబోతున్నా ఆర్టీవీ ద్వారా? నేను ఆర్టీవీ ద్వారా ఆదివాసీ ఉద్యమకారులకి, అదేవిధంగా రాయ్ సెంటర్ పెద్దలకి, పటేళ్ళకి, అదేవిధంగా ముస్లిం మత పెద్దలకు కూడా నేను రెండు చేతులు పెట్టి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఉద్యమాలు తప్పకుండా జరగాలి నేను కూడా కోరుకుంటున్నా. మా ప్రభుత్వం ఉద్యమాలు చేయండి, ప్రశ్నించండి అనే ధర్నా చౌక్లను చేసింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మేము ఉద్యమకారులను ఏ రోజు కూడా కేసీఆర్ లాగా అంతం చేసే వ్యక్తులం మేము కాదు. కానీ చేసే ఉద్యమాలు అర్థవంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆదివాసీ పెద్దల్ని నేను కోరుకునేది ఏంటిదంటే ఎవడో చెప్పిన ట్రాప్లో మనం పడకుండా,
ఎవరో బీజేపీ వాళ్ళు చెప్తున్నో, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నో, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నో మీరు చేయడం కాదు. ఉద్యమాలనేటి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటట్టు ఆ రకంగా ఉద్యమాలు చేస్తే తప్పకుండా మేము గౌరవిస్తాం. కానీ ఉద్యమాల ముసుగులో ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు, బీజేపీ లాంటి వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళు రేపు భవిష్యత్తు కోసం వాళ్ళు ప్రణాళికలు వేస్తూ పోతే మేము కూడా రాజకీయాల్లో ఉన్నాం. తప్పకుండా వాళ్ళు చేసే ఎత్తుగడలు మేము రాజకీయ కోణంలోనే చూస్తాం. కాబట్టి నేను ఇట్లాంటి అంశాలని కూడా రాయ్ సెంటర్ వాళ్ళు తప్పకుండా పసిగట్టాలి. ముఖ్యంగా పటేల్ వ్యవస్థ మీరందరూ కూడా అది చేసే పని కరెక్టా కాదా, విడవబోజు చెప్పినా అది వాస్తవమా అవాస్తవమా ఒక్కసారి పునరాలోచన చేసి అడుగేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనేతలకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి ఇన్సిడెంట్లు ఆక్రోశం, ఆవేదన, కోపం తీసుకురావడానికి ప్రధానమైన కారణాలు ఈరోజు అందరికీ తెలిసిందే. ఈరోజు ఆదివాసీ సమాజాల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, భూములని కూడా అన్యాక్రాంతం అవుతున్నాయని మా వాళ్ళందరికీ ఆవేదన. కాబట్టి ఆదివాసీ సోదరుల ఆవేదన, ఆక్రోశాన్ని 40 సంవత్సరాలు మనం అంతా కూడా కలిసిమెలిసి ఉండే క్రమంలో ఈరోజు ఇంత ఉవ్వెత్తున లేవడానికి ప్రధానమైన కారణాలు ఈరోజు అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఇలాంటి తప్పులు జరగకుండా పునరావృతం కాకుండా మీరు కూడా మసీదులలో కావచ్చు, మందిరాలలో కావచ్చు, మీరు కూడా చర్చలు చేయండి. తప్పకుండా మనమంతా కలిసిమెలిసి ఉందాం అనే భావజాలాన్ని తీసుకురండి. ఇంకొకటి, ఎవరమ్మాయినైనా సరే మన అమ్మాయిని ఇంకొకరు తీసుకురావడం, వాళ్ళ అమ్మాయిని మరోళ్ళు తీసుకురావడం. నిజంగా ఈ ప్రాంతంలో ఆదివాసులు ఎవరు కూడా వేరే వాళ్ళని కూడా పెళ్లి చేయనటువంటి పరిస్థితి చేయరు కూడా. చేస్తే మా దాంట్లో ఎట్లుంటుంది, మమ్మల్ని బహిష్కరణ చేసి బయటకు పంపిస్తారు. బట్ మాలో ఉన్న అమ్మాయిలు అందరూ కూడా బయటికి వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళిపోయి వాళ్ళు చేసేటువంటి వ్యక్తులు ఏంటంటే ప్రాపర్టీ పరంగా, లోన్స్ పరంగా ఇవన్నీ కూడా అనుభవించడానికి, ఈ ప్రాంతంలో సెటిల్ కావడానికి ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఈ కోపాలు తీసుకొచ్చే క్రమంలో తప్పకుండా నేను ముస్లిం పెద్దల్ని, గిరిజనేతరుల్ని, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, మిమ్మల్ని కోరుకునేది మీరు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉండాలంటే మీరు కూడా మాట్లాడి ఇట్లాంటి చెడల వాళ్ళకి పోకుండా యువతని ముఖ్యంగా కంట్రోల్లో పెట్టాలని నేను కోరుకుంటున్నా. ఆదివాసీ ఉద్యమకారులని నేను కోరుకునేది ఒకటే, ఒకవేళ ఉద్యమాలు చేయాలనుకున్నప్పుడు తప్పకుండా పార్టీలన్నీ కూడా పక్కన పెట్టేసి రాజీనామాలు చేసి డైరెక్ట్ ఉద్యమాలు రండి. తప్పకుండా మా లాంటి వాళ్ళ మా ఆర్థికంగా కావచ్చు అన్ని రకాలుగా క్షేత్రస్థాయిలో సహకారం చేస్తాం. బట్ పార్టీ జెండాలు పట్టుకొని ఉద్యమ జెండా పడతామంటే కూడా మీరు చేసేటువంటి ఉద్యమం పార్టీ లైన్లో నడిచినట్టు ఉంటుంది తప్ప ఈరోజు ఉద్యమం పరంగా నడిచినట్టు ఉండదు. కాబట్టి ఇట్లాంటి అంశాలు కూడా మీరు పునరాలోచన చేయాలి. తప్పకుండా ఈ యొక్క జైనూరు ఘటన పీస్ వాతావరణం ఏర్పడాలి, కలిసిమెలిసి మనం అందరం కూడా ఉండాలి. తప్పకుండా ఆ రకంగా ముస్లిం వాళ్ళు కావచ్చు, ఆదివాసులు కూడా పూర్తి స్థాయిలో సహకారం చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిస్థితి. జైనూరు ఘటన వెంటనే పీస్ వాతావరణం రావాలి. ముఖ్యంగా గిరిజనేతరులు ఈ ప్రాంతంలో అఘాయిత్యాలకు పాల్పడకుండా మందిరాల్లో, అదేవిధంగా మసీదులో విషయాలు, వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయాలి, నిజాలు నిర్భయంగా చెప్పే ప్రయత్నం చేయాలని వెడమ బొజ్జు చెబుతున్న పరిస్థితి. గిరిజన ఆదివాసుల గురించి ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాం. నేను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఇద్దరం కలిసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి చర్చించాం. ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించాడు. అతి త్వరలో ఆ సమస్య పరిష్కారం కాబోతుంది. పీస్ వాతావరణం కోసం గిరిజన సంఘాలతో పాటు గిరిజన పూర్తి రాజ్భవన్ సేవా సమితి కావచ్చు, అదేవిధంగా రాయ్ సెంటర్లతో సమావేశాలు ఏర్పాటు చేశాం. వాస్తవాలు లోతుల్లో వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా అందరూ సహకరించాలి. దీంతో పాటు రాజకీయ పరంగా ఈ కాన్స్టిట్యున్సీలో ఎటువంటి ఇంకో గ్రూప్ ఉండకుండా ముందు నుంచే జాగ్రత్త పడుతున్నాను. ఇప్పుడు కూడా మళ్ళీ చెబుతున్నాను, అటు ముఖ్యమంత్రి, ఇటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి, కాన్స్టిట్యున్సీలో నేనే ఉంటాను. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో ఉంటానని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఆదివాసీ నాయకులకు స్పష్టంగా చెబుతున్నారు, పార్టీలకు అతీతంగా సమస్యలపై పోరాటం చేయడానికి మేము స్వాగతిస్తున్నాం. మీకు అండగా ఉండడానికి ఎమ్మెల్యేగా నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా అది పార్టీలకు అతీతంగానే పనిచేస్తే బాగుంటుంది. పార్టీలు ఇన్వాల్వ్ అయితే ఉద్యమం తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి నేను నేరుగా ఆ రోజు ఆదివాసీ యువకులకు కూడా చెప్పానని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ వెంటనే జైనూరు యథార్థం పీస్గా ఉండాలనే ఆర్టీవీ కూడా కోరుకుంటుంది. కేవలం సాయితో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.